హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 ట్రయంఫ్ స్పీడ్ 350. ఇంతకుముందు మనకి 400 cc వెహికల్ లభించేది కదా. జిఎస్టీ రూపంలో చాలా వరకు వెహికల్ ప్రైజెస్ తగ్గినాయి కాబట్టి ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు కూడా 400 cc నుంచి 350 cc డౌన్గ్రేడ్ అయ్యారు. సో ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనర్డ్ ప్రైజ్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, పవర్ అండర్కి అయితే కొద్దిగా తగ్గింది. సో పెర్ఫార్మెన్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా మొత్తం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే ఈ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రైస్ గురించి తెలుసుకుందాము. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 2,31,890 రూపీస్ పెట్టారు. లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే దగ్గరగా 2,85,000 రూపాయల నుంచి 2,90,000 రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్కి వెళ్ళండి, వాళ్ళైతే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తారు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ మినిమం డౌన్ పేమెంట్ అనేది మీరు 70,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు 140 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయండి. 30 కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్, డిజైన్ పరంగా ఏమన్నా మార్పులు ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే చేయలేదన్నమాట. సేమ్ అదే హెడ్ లైట్, సేమ్ అదే ఫ్యూయల్ ట్యాంకు, అదే సీట్తో మీకు స్పీడ్ 350 అయితే లభిస్తూ ఉంది. ఈవెన్ ఇక్కడ మీరు బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, స్పీడ్ 400 అని చెప్పేసి ఉంది కదా. సో స్పీడ్ 350 అని ఇస్తే బాగుంది అనిపించింది, దాన్ని కూడా మార్చలేదు. సో ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. 400 cc నుంచి 350 cc రెడ్యూస్ చేశారు కదా. ఎగ్జాక్ట్గా మీకు 349 cc 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఇంతకుముందు మీకు 40 PS పవర్ 37.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఆ వెహికల్లో ఉంటే ఇప్పుడు ఇంజిన్ సీసీ అనేది తగ్గింది కాబట్టి మీకు 37 PS పవర్ 32 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. అంటే మీకు 3 PS పవర్ అలాగే 5.5 Nm టార్క్ అయితే రెడ్యూస్ అయింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్లో ఉంది. అంటే క్లచ్ అనేది మనకి చాలా స్మూత్గా ఉండిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్. అందులోనే ఇవి రేడియల్ టైర్స్ అనమాట, కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఈ వెహికల్ స్కిప్ చేయకుండా ఇస్తా ఉన్నారు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm తో లభిస్తూ ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 803 mm తో లభిస్తూ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 179 kgs అనమాట. కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. షార్ట్ రైడర్స్కి బాగా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసే ముందు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే మీకు 13 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు LEDయే. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. అలాగే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకొస్తే బాగుండేది, బట్ కన్సోల్లో కూడా ఎటువంటి మార్పులు అయితే జరగలేదన్నమాట. అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించి ఇండికేటర్ అయితే ఉంది. ABS ఇండికేటర్ అయితే ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. అలాగే మీకు సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. క్లాక్ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. గేర్ ఇండికేటర్ ఉంది. సో ఇట్లా మీకు చాలా ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే 350 cc నాకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు. కానీ టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొద్దు. శారీ గార్డ్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. కీ డిజైన్లో ఎటువంటి మార్పులు అయితే లేవు. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. కానీ ఇందులో ఇమ్మొబిలైజర్ అయితే రిమూవ్ చేశారు. ఒక పర్సన్ కూడా ఇన్స్టాగ్రామ్లో అడిగారు అనమాట, ఇమ్మొబిలైజర్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఈ కీలో ఒక చిన్న సెన్సర్ అయితే ఉండిద్ది. ఈ కీ అనేది మనం ఇందులో పెడితేనే వెహికల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి ఫీచర్స్ అనేది మనం ఎక్కువగా కార్లో చూస్తాం. కానీ స్పీడ్ 400లో ఉండేది, బట్ ఈసారి అది రిమూవ్ చేశారు. ప్రైస్ కట్ చేయడానికి రిమూవ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి ఫ్యూచర్ అయితే మనం కోల్పోయాము. ఇంకా ఎగ్జాస్ట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉందన్నమాట. దాని గురించి కూడా నేను మీకు రైడ్లో వినిపిస్తాను. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత మీకు ఐ స్విచ్ ఉంది కదా, సో దీని ద్వారా మీరు ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దాని పక్కన హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హార్న్ స్విచ్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే చాలా వైడ్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ అయితే హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే మీరు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అలాగే బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక ప్రీమియం లుక్ అయితే తీసుకొస్తూ ఉంది. బార్ అండ్ మిర్రర్స్ ఇవ్వడం వల్ల నాకైతే ఈ బార్ అండ్ మిర్రర్స్ చాలా బాగా నచ్చినాయి. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. రైడ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ ఉన్నాయో లేదనేది చెప్తాను. హార్న్ సౌండ్ అయితే మరీ అంత లౌడ్ అయితే ఏం లేదు. వైడ్ హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఈ కన్సోల్కి పక్కనే మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెటే ఉంది. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ గేర్ వేసా బో. చూసారు కదా, టాప్ స్పీడ్ అయితే ఈజీగా 140 కిలోమీటర్స్ దాకా అయితే రీచ్ అవుతుంది. 140 నుంచి 145 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో మీరు ఈ వెహికల్ మీద క్రూజ్ చేసుకుంటూ టాప్ స్పీడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అంత స్పీడ్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం యూటర్న్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాము. లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అసలు వైబ్రేషన్స్ లేవు అంటానికి లేదు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. ప్రశాంతంగా కూర్చొని మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. బ్రేక్స్ కూడా టూ గుడ్ అనమాట. ఇక్కడ చూసారా, ఏబిఎస్ అయితే చాలా బాగా ఎంగేజ్ అవుతుంది. బ్రేక్స్ బాగున్నాయి. ఈవెన్ ట్రాన్స్మిషన్ క్లచ్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెహికల్లో మీకు స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కాబట్టి క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. సో మీరు కావాలంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. ఇమ్మొబిలైజర్ అనే ఫీచర్ అయితే మిస్ చేశారు, అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. బార్ అండ్ మిర్రర్స్ అయితే చూస్తానికి చాలా బాగుంది. కొద్దిగా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ ఈ వెహికల్లో సూపర్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది. రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు కదా, కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. టైర్స్ గ్రిప్ అయితే సూపర్ అనమాట. ఇంకా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ అనమాట. 349cc ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. మీకు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 3 PS పవర్ 5.5 Nm టార్క్ అయితే రెడ్యూస్ అయింది. 37 PS పవర్ 32 Nm టార్క్తో ఈ ఇంజిన్ అయితే మీకు ప్రజెంట్ లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. పాత వెహికల్ నడిపిన వాళ్ళకి ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే అంత అనిపించదు. సో అది ఒకసారి మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఆఫ్ రోడ్లోకి అయితే వచ్చాము. ఓకే, ఆఫ్ రోడ్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే బ్యాక్ సైడ్ టైర్ ఏదైతే ఉందో అది స్కిడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ మరీ అంత లీన్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొద్దిగా అప్ సైడ్ అయితే ఉంది. కంఫర్ట్గా ఉంది. కంఫర్టబుల్గా మీరు ఈ వెహికల్ మీద ట్రావెల్ చేయొచ్చు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో మీకు పికప్ అయితే టూ గుడ్ అనమాట. ఈ వెహికల్ని, పాత వెహికల్ని మీరు ఎలా కనిపెట్టాలి అంటే ఇది 350cc కదా, కానీ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మీకు 400 అని చెప్పేసి ఉంది. సో ఇది 400cc 350cc అని చెప్పేసి మీరు ఎలా కనిపెట్టాలి అంటే ఇంజిన్ దగ్గర TR సిరీస్ 400 అని చెప్పేసి పాత వెహికల్కి ఉండేది. ఇప్పుడు 400 అని చెప్పేసి రిమూవ్ చేశారు. TR సిరీస్ అని మాత్రమే ఉండిద్ది అనమాట. సో అదొకసారి నేను కిందకి దిగిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉండిద్దో ఏంటో. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. సో ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంది. రైడ్ చేసేప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేస్తారు. కాకపోతే ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ ఒక క్విక్ షిఫ్టర్ అయితే మిస్ అవుతుంది అనమాట. ఆ క్విక్ షిఫ్టర్ కూడా ఇస్తే బాగుండేది. ఇంకా స్మూత్గా మనము స్పీడ్గా రైడ్ చేయొచ్చు. యా, సో ఇది ఫ్రెండ్స్ 2026 ట్రైన్ స్పీడ్ 350కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇంజిన్ దగ్గర చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇంజిన్ దగ్గర TR సిరీస్ అని చెప్పేసి ఉంది కదా. ఇంతకుముందు TR సిరీస్ కింద 400 అని చెప్పేసి ఉండిద్ది. ఇప్పుడు అది రిమూవ్ చేశారనమాట.
సో ఇది టీఆర్ సిరీస్ అని ఉంటే ఇది 350cc. స్పీడ్ 400 బ్యాడ్జింగ్ కూడా మార్చలేదు. సో నేమ్ వచ్చేటప్పటికి స్పీడ్ 400, కానీ ఇది యాక్చువల్లీ 350cc. స్ట్రోక్ అనేది కొద్దిగా తగ్గించడం వల్ల మనకి సీసీ తగ్గిందనమాట. చాలా మార్పులు అయితే జరిగి దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, అందులో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంతకుముందు స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పవర్ అండ్ టార్క్ తగ్గినప్పటికీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే టెస్ట్ రైడ్ చేయాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది, ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మంచి రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు, బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ, 2,90,000 రూపీస్ మధ్యలో మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. డీలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండేది అనమాట. సో అది మీరు గమనించాలి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి ఆటోమొబైల్ కంటెంట్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.